ఈ డిజైన్ అనేది 62 డిజైన్ పేపర్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా అనేది ముందు అనేది గ్లూ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదంతా అంటించాలన్నమాట. అంటించిన తర్వాతే వర్క్ అనేది వస్తుంది. చూడండి ఎలా అనేది చేయాలో. ఇలా అనేది ఒక స్టోన్ అనేది తీసుకెళ్ళి ఇలా అనేది అంటించడం అనమాట. తర్వాత రెండో స్టోన్ కూడా ఇలా తీసుకొచ్చి ఇలా అనేది కరెక్ట్గా అంటించడం. తర్వాత ఇలా అనేది ప్రతి స్టోన్ కూడా అంటించేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా స్టోన్స్ అనేవి అతికించుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా మీరు అంటించుకుంటూ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్టోన్స్ అనేవి అంటించేసిన తర్వాత సరి చేసుకుని కరెక్ట్గా అంటించాలి. దీని తర్వాత ఏం చేయాలంటే ఆరిపోయిన తర్వాత వర్క్ అనేది మొదలు పెట్టాలి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, వర్క్ అంతా చూసారా ఎలా అనేది ఉందో. ఇలా అనేది ముందు అంటించేసిన తర్వాత గట్టిగా పడిపోయిన తర్వాత అప్పుడు మీరు జర్దోసి అనేది ఇలా తీసుకుని అనేది నీట్గా ఇలా కరెక్ట్గా అనేది ఒక్కొక్క సైజులో అనేది ఈ స్టోన్ చుట్టూ కుట్టడానికి కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వర్క్ అనేది వస్తుంది. చూడండి ఇలా జర్దోసి అనేది తీసుకున్న తర్వాత స్టార్టింగ్ అనేది ప్రతిదీ కూడా ఈ మూల నుంచి అనేది ఇలా కుట్టుకుంటూ కరెక్ట్గా రౌండ్ అనేది 1 by 1 అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ ఇలా వచ్చేసినప్పుడు ఇలా అనేది కరెక్ట్గా ఈ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా అనేది ఇలాగే రౌండ్ అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది ఎండ నాట్ అనేది వేసేయాలి. చూడండి, జర్దోసి కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా అనేది సైజ్ అనేది చిన్న చితక అయినా కలుపుకుంటూ వెళ్ళి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అయినా అది సెట్ అయిపోతుంది. ఆ పాయింట్ అనేది గమనించండి. నీట్గా అనేది ఇక్కడ నుంచి అనేది ఇలాగే స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా మీరు ప్రతిదీ కూడా 1 by 1 అనేది స్టెప్ బై స్టెప్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా మొత్తం అనేది ఈ జర్దోసి కుట్టేసిన తర్వాత ఎండ్ నాట్ అనేది వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి కాటన్ దారంతో 1-2 కుట్లు అనేది వేసి చమ్కీ అనేది వేసేయాలి కంపల్సరీగా. 2 బీట్స్కి ఒక కుట్టు అనేది కుట్టిన తర్వాత ఇంకా 2 బీట్స్ అనేవి వేసిన తర్వాత ఇక్కడికి అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే 1-2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది ఇలాగే 4 బీట్స్ అనేవి ఇలా పెట్టి కరెక్ట్గా ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చుట్టూ అనేది ఇలాగే 4 అనేది బీట్స్ అనేవి వేసేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఎండ్ నాట్ అనేది ఇలాగే అనేది కరెక్ట్గా ఇలాగే పర్ఫెక్ట్గా అనేది ఎండ్ నాట్ అనేది చుట్టూ వేసేయాలి. ఈ ఫ్లవర్ అంతా చుట్టూ వేసేసిన తర్వాత చూడండి, కంపల్సరీగా మీరు మధ్యలో ఇలా వర్క్ అనేది చేసేటప్పుడు ఇక్కడ ఒక స్టోన్ కోసం అంటించడానికి ఒక జర్కన్ స్టోన్ అంటారు. ఇది స్టోన్ అంటించడానికి రౌండ్ అనేది మార్బోడి టైప్లో ఫ్లవర్ అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా చూసారా, చిన్న ముక్కలే తీసుకోండి, పర్లేదు, చిన్న ముక్కలే తీసుకుని మొదలు పెట్టండి. ఇలాగే అనేది కరెక్ట్గా రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా వస్తే మీకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇలాగే అనేది కరెక్ట్గా రౌండ్ అనేది ఈ స్టోన్స్ కోసం అంటించడానికి ఇదంతా అర్థమైంది కదా. ఇదంతా నేను ఎందుకు వేస్తున్నాను అంటే ఒక స్టోన్స్ అనేవి అతికించడానికి కావాల్సిన రౌండ్. ఇలాగే అనేది కంప్లీట్గా ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి, హ్యాండ్ వర్క్ నీడిల్ అనమాట. 5 నెంబర్ నీడిల్ అనేది తీసుకుని 4-8 దారాలు తీసుకుని ఇప్పుడు స్టార్ట్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇలా అనేది కరెక్ట్గా తీసి సూది అనేది ఇలా 1-2 సార్లు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చాలా సూది అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా అనేది అక్కడ రింగ్ నాట్ అనేది ఇలా ఒక సైజ్ అనేది చూసుకుంటూ నీట్గా ఆ సైజ్ అనేది ఇలా వేసేయాలన్నమాట. చూసారా ఎలా అనేది వేసేస్తున్నానో
అలాగే ఒక సైజ్ ఇలా అనేది తీసిన తర్వాత 1-2 సార్లు ఇలా తిప్పి సూది అనేది కరెక్ట్గా అలా ఒక సైజ్ అనేది ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఆ పెద్ద సైజులోనే రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, మీకు పూర్తిగా ఎలా తెలుస్తుందంటే కంప్లీట్ అయ్యే కొద్దీ వర్క్ అనేది తెలుస్తుంది. స్టార్టింగ్ అనేది ఇలా సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక్కొక్క సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా ఎలా అనేది వస్తుంది. ఇలా అనేది పూర్తిగా ఫ్లవర్ చుట్టూ అనేది కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. 1-2 సార్లు సూదికి తిప్పడం, అక్కడే అనేది వేయడం, స్టిచ్ అనేది వేసిన తర్వాత ఆ సైజ్ అనేది పైనుంచి చూడడం, చూసిన తర్వాత ఆ సైజ్ ఎంత సైజ్ కావాలో ఆ సైజులో దారం అనేది వదిలేయడం. ఇలా వదులుకుంటూ నీట్గా కరెక్ట్గా ఇలా వర్క్ అంతా కుట్టుకుంటూ వచ్చేయడమే అన్నమాట. వచ్చేస్తే నీట్గా రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూసారు కదా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే. పైనుంచి ఒకే సైజ్ అనేది చూసుకోవడం, ఇలా అనేది సూది అనేది వదిలేయడం అనమాట. ఇలాగే ఇక్కడ స్టిచ్ అనేది తీసిన తర్వాత సూదికి ఒకసారి ఇలా రౌండ్ తిప్పడం, ఎక్కడైతే గుచ్చాలో అక్కడ కరెక్ట్గా ముందు గుచ్చేసి ఆ సైజ్ అనేది చూసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం, ఆ సైజ్ మీద అనేది దారం అనేది ఇలా వదిలేయడం. ఇలాగే రౌండ్ అనేది సర్కిల్ అంతా చేసుకుంటూ వచ్చేయడమే మై డియర్ ఫ్రెండ్స్. వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది, కాకపోతే టైం టేకింగ్ అనమాట. అలా అనేది ఉంటుంది. లేదనుకుంటే రింగ్ నాట్ వేయలేరు అంటే లోపల అనేది అవుట్లైన్ నింపేయండి. ఓకేనా, అవుట్లైన్ అనేది చుట్టూ లోపల నింపేయండి. ఈ రింగ్ నాట్స్ ఏ వేయాల్సిన అవసరం లేదు ఈ డిజైన్లో. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఎందుకంటే చాలామందికి ఈ రింగ్ నాట్స్ అనేవి రావు. అలాంటప్పుడు లోపల వేరే కలర్ అనేది నింపేయండి జస్ట్ చైన్స్తో. ఓకే, అలా అయినా చేయండి, మీకు ప్రశాంతంగా ఈ వర్క్ అనేది అయిపోతుంది. ఈ సైజ్ అనేది మీకు కంట్రోల్ అవ్వట్లేదు రింగ్ నాట్స్ అనేవి ఇదేం పేపర్లో అన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది కంపల్సరీగా వచ్చినప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్ అనేది ఫాలో అయిపోండి. చూసారు కదా ఈ సైజులో నేను పెద్ద సైజుల్లో ఒక రేంజ్లో అది నేను వదిలేసుకుంటూ వెళ్తున్నాను. అవి రింగ్ నాట్స్ అనేవి రౌండ్గా పడుతూ వస్తున్నాయి. చూసారా, అలా అనేది చేసుకుంటూ రావాలి. ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు ఈ వర్క్ తర్వాత వర్క్ ఏంటో, తదుపరి వర్క్ ఏంటో చూపిస్తాను. చూడండి, ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి. ఇది ఇలా పెట్టేసి కరెక్ట్గా నీట్గా అనేది ఈ రౌండ్ అనేది ఈ లోపల అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. గమ్ అనేది పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఆ స్టోన్స్ అనేవి అతికించాలి. ఫస్ట్ అనేది ఇలా గ్లూ పెట్టేసిన తర్వాత ఈ స్టోన్ అనేది ఇలా తీసుకొచ్చి కరెక్ట్గా అనేది దీంట్లో అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత నీట్గా ఇలా కరెక్ట్గా స్టోన్ అనేది అంటించుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీగా మీరు ఇలా అంటించుకుంటూ పోతే అది వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఆరిపోగానే. ఇప్పుడు చూడండి ఇలా అనేది ముందు ఏంటంటే కాటన్ దారంతో ఇలా కుట్టిన తర్వాత ఇలా 3 బీట్స్ అనేవి వేసేసి కరెక్ట్గా అనేది మళ్ళీ ఇక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ 3 బీట్స్ అనేవి ఇలా వేసేసి క్రాస్గా మళ్ళీ ఇక్కడ 2 కుట్లు వేసి ఇలా 3 బీట్స్ అనేవి క్రాస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సన్న బీట్స్ ఇవి. ఇలాగే 3 బీట్స్ అనేవి వేసుకుంటూ కరెక్ట్గా ఇలా కంప్లీట్లీగా మీరు ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ చైన్ స్టిచ్ అనేది పైకి వెళ్ళిపోయి ఈ పక్కన నుంచి మొదలుపెట్టి మళ్ళీ 3 బీట్స్ అనేవి ఇలాగే వేసుకుంటూ మళ్ళీ ఈ పక్క అనేది 2 కుట్లు వేసి ఇలాగే 3 బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా వేయంగానే 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేసి ఇలాగే 3 బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఈ వర్క్ అంతా కుట్టేయవచ్చు అనమాట. చూసారు కదా, ఇలాగే వేసేసిన తర్వాత ఈ పైకి అనేది కిందకి అనేది వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ బీట్స్ అనేది లైన్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ రావాలి. ఇలాగే అనేది కరెక్ట్గా 2 బీట్స్ అనేవి వేసేసి ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. వచ్చేసిన తర్వాత ఇలాగే అనేది లైన్ మొత్తం అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇటు నుంచి పైకి అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇలా 3 బీట్స్ అనేది ఇలా వేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి ఇలా 3 బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా 2 కుట్లు కుట్టి పైకి అనేది 2 కుట్లు వేసి 3 బీట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా అనేది వేసేది మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి మళ్ళీ 3 బీట్స్ అనేది కరెక్ట్గా అనేది ఇలా వేసేసి పర్ఫెక్ట్గా మళ్ళీ పైకి వెళ్ళి
ఇలాగే అనేది కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వీటన్నిటికీ అవుట్లైన్ కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. ఇలాగే బీట్స్ అనేవి లోడింగ్ వేసేసిన తర్వాత దీని మధ్యలో అనేది స్టోన్ అనేది అంటించాలన్నమాట, స్టోన్స్ అనేవి. అదే వర్క్ అనమాట. దాని తర్వాత ఏం వర్క్ వచ్చిందో కూడా చూపిస్తాను. ఇది చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే రింగ్ నాట్స్ రాకపోతే మీరు ఏదైనా నింపేయండి లోపల, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదంతా నేను నింపేసిన తర్వాత స్టోన్ ఎలా అంటించాలో చూపిస్తాను. చూడండి, ఒక్కొక్క స్టోన్ అనేది తీసుకెళ్ళి ఇలా అంటించడమే అనమాట. ఒక్కొక్క స్టోన్ అనేది ఇలా తీసుకెళ్ళడం, ఇలా అనేది అంటించడం. ఈ స్టోన్ పెన్ కూడా మా దగ్గర దొరుకుతుంది అనమాట, సూదులతో పాటు. ఇవి కూడా బుక్ చేసుకోండి. ఒక్కసారి ఒక స్టోన్ పెన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ అనేది ఉండిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే అనేది ప్రతి స్టోన్ కూడా ఇలా అంటించుకుంటూ వెళ్ళిపోవడమే. చక్కగా అంటుకుంటుంది అనమాట. ఇదంతా అంటించేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది కట్ వర్క్ అనేది మీరు చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. జరీతో చైన్ స్టిచ్ అనేది ముందు అవుట్లైన్ మొత్తం అనేది ఏ షేప్ కావాలనేది కరెక్ట్గా ఆ షేప్లో అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ అనేది ఈ వర్క్ అంతా ఎలా కుట్టాలనేది కూడా మీకు చూపించేస్తాను. చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు. ఈ డిజైన్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరకడం అనేది జరుగుతుంది. ఈ డిజైన్ పేపర్ వచ్చి 62 డిజైన్ పేపర్ అనమాట. చక్కగా కుట్టేయవచ్చు. జస్ట్ మీరు అవుట్లైన్లు కూడా కుట్టాల్సిన అవసరం, జస్ట్ బీడ్స్ లోడింగ్స్ అనేవి కుట్టేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అటు ఇటు అనేది స్టిచెస్ అనేవి ఇలాగే కట్ వర్క్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇటు ఒక కుట్టు, అటు ఒక కుట్టు, ఇటు ఒక కుట్టు, అటు ఒక కుట్టు, ఇటు ఒక స్టిచ్చు, ఇటు ఒక స్టిచ్చు, అటు ఒకటి, ఇటు ఒకటి, ఇలాగే స్టిచెస్ అనేవి కరెక్ట్గా కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట. ఈ కట్ వర్క్ అనేది టైలర్స్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ కుట్టేసి చక్కగా ఆ షేప్లోనే బ్లౌజ్ అనేది కుట్టడం జరుగుతుంది. ఇలాగే మీరు కట్ వర్క్ అనేది కుట్టేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి, చైన్ స్టిచ్ మీద అటు ఇటు అనేది స్టిచెస్ అనేది ఇలాగే చేసేయండి. చేసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా నిండుగా కావాలంటే వర్క్ అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా నేను కుడుతున్న అవుట్లైన్ అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇంకా నిండుతనం అనేది వచ్చేస్తుంది. ఇదంతా అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే అవుట్లైన్ వేసుకుంటే నిండుగా అనేది వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి. ఫ్రీ క్లాసెస్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఈ డిజైన్ పేపర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వీడియో ఉండిద్ది అనమాట. ఈ ఒక డిజైన్ పేపర్ వచ్చి 50 రూపాయలు మాత్రమే. మీరు చక్కగా ఈ డిజైన్ పేపర్స్ అనేవి మీరు పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో డిజైన్ పేపర్స్ అని చెప్పి వీడియో ఉంది. ఆ వీడియోలో వెళ్ళి డిజైన్ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా? దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది. చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా
కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసినా, డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.